మా వైపు ఉన్నారయ్యా. అయితే నా చెల్లి కుమారు చెల్లి మంత్రులు నాన్నలని మీ మేనమావ 6 అన్నదమ్ములుగా 6 బంగారు కుర్చీలు బాగా ఇచ్చేది. అవునండి. అవును. పురాత్రి పాకులు కిల్లీనిచ్చారు. అవును. ఎవరి కుర్చీ మీద ఆనే అవును. రాజకీయంగా కూర్చున్నారు. అవునండి. అలాగండి ఈ కాంగ్రెస్ పొద్దున్న ఇంటికాడ వేస్తానండి. చూడండి సభంతే కిటకిటలు ఆడిపోతుందండి. ఆనాడు ద్వారకాపట్నాన్ని అంటే ద్వారకాపట్నాన్ని ఇచ్చేస్తుందంటే బంగాళం తీసుకోవడానికి వాళ్ళు మేనమాలు వచ్చారట. ఏ కట్టాలు మాట్లాడుకుంటారని చెప్పి వారందరూ అవునండి. చూడండి గోవిందరాజు గారు అంతమందిలో పైకి లెగిసి సభ ఒక్కసారి నమస్కారం చేసాడు. అవునండి. నమస్కారం నాకు తెలుసండి గురుగారు. చెప్పండి. ఈ సంవత్సరం మీ ఓటు కూడా మీరు నాకే ఇవ్వాలండి. కాదండి నేను మాట్లాడుతున్నాను మీరు ఎవరు మాట్లాడొద్దని దాన్ని సభాపూజితం అన్నారండి. అవునండి చెప్తారు. సభాపూజితం అంటే ఏంటంటారండి చెప్పండి గురుగారు. మనకి అప్పటికప్పుడు వచ్చేదండి. చిన్నతనంలో మనకి స్కూల్లో చదివేటప్పుడు మాస్టర్ గారు నేర్పుతాడు మనకి సభాపూజితం అంటే. అవునండి. వాడు రాయలు మనం తీసుకుంటే అక్కడ ఎక్కాడు కుర్చీ పెడతాడు. చింతాసీను ఈ డాయన వల్ల ఎక్కినాలు పద్యాలు చదవమంటారు. అవునండి. చెప్పంటారు. అప్పుడు పాడాలి. అవునండి. ఏంటి పద్యాలు పద్యాలు ఇప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు సల్లగాను కంచు మోగినట్లు కనకమ్మ రోగున విశ్వరామ విధులు. ఇటువంటి పద్యాలు మేము చదువుకునేటప్పుడు పాడించేవాళ్ళప్పుడు. అవునండి. ఇప్పుడు అదేమీ లేదు. అవునండి. 10 మందిలో కూర్చొని మాట్లాడుకోవాలి. అవునండి. కొంతమంది వచ్చేప్పుడు లొడలొడ వాగేస్తారు. 10 మందిలో మాట్లాడాలంటే మాట్లాడలేరు. అంచేతనే సభాపూజితం కావాలి ఎవరికైనా సరే. అవునండి. అప్పుడు గోవిందరాజు గారు అన్నట ఏమని అప్పుడు మంగాదేవి ముత్తాదేవి మంగాదేవి తండ్రి గారు మంగాదేవి మందర్ల కబురు చేసేది. అవునండి. 7 మందర్లండి. అవునండి. 7 మందర్లో ముందు మంగాదేవి పాడమంటున్నారు. ఆనాడు ముత్తాపాడు తెలుసుకున్న మొత్తం మొదలు బాగోవాలి. లేకపోతే వచ్చిన తెలిపోతుంది. మరి ముత్తాపే అని చెప్తావా? ఎలాగండి? అవును.
ముత్యాల పేరు బంగార పసగులకి కచ్చిన సభ పౌరు పంపించారు. అవును ఎండి గుర్తు చేసుకుని కొలువు తీరు కూర్చున్నారు. కొలువు తీరి ఆ మంగాదేవుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి ఎలా కేకేసాడు ఒక్కసారి చెప్పమ్మా. చెప్పమంటారండి? చెప్పండి. అమ్మ నువ్వు రావమ్మ, అమ్మ నువ్వు రావమ్మ, అమ్మ ఈడమ్మ. ఇలా కాదండి గురుగారు, అలా అమ్మగారు కరెక్ట్ వస్తాడు. ఈ రోజు ఈ పందిట్లో నేను చూసి రేపొద్దున నేను పాడతాను. ఏదమ్మ వాళ్ళమ్మ కాదు మా ఊరిగా లేదు అమ్మగారు వాళ్ళు చూడండి. ముద్దులు కూతురైనటువంటి మహాదేవుని తండ్రి గారు ఎంతో ప్రేమతో కేకేస్తున్నాడు. అవునండి. రూపాయలు ఇచ్చి ఆ 7 తండ్రి మంగాపల్లి పూపి తల్లి ఎల్లప్పుడు వారు ఎదురుండి